నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 8. రామచంద్ర నగర్ జెహోవాషమ్మ చర్చి పాస్టర్ డేవిడ్ విక్టర్ పై దాడి జరిగింది. చర్చి ఆస్తులకు ట్రస్టీగా ఉన్న తనపై దాడి చేసి బలవంతంగా కొంతమంది సంతకాలు చేయించుకున్నట్టు పాస్టర్ డేవిడ్ విక్టర్ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరారు. సుమారుగా 40 ఏళ్ల నుంచి భక్త సింగ్ స్థాపించిన చర్చిలో పాస్టర్గా విధులు నిర్వహిస్తున్నానని డేవిడ్ విక్టర్ తెలిపారు. ఇన్నేళ్లు ఎలాంటి వివాదం లేకుండా విధులు నిర్వహించారని చెప్పారు. 1971లో సొసైటీ ఏర్పాటు చేశామని తెలిపారు. 2004లో అప్పటి సొసైటీ సభ్యులు సర్వసభ్య సమావేశం నిర్వహించి దానిని రద్దు చేశారని చెప్పారు. ఆ తర్వాత సంస్థ ఆస్తులకు సంబంధించిన హక్కులన్నిటినీ ట్రస్టుకు బదిలీ చేశామని తెలిపారు. సొసైటీని రద్దు చేసినప్పటికీ కొంతమంది పాత సొసైటీ లెటర్ హెడ్స్ ను ఫోర్జరీ చేసి పాస్టర్లను మార్చుతున్నారని ఆరోపించారు. నకిలీ ఆర్డర్లు సృష్టించి మోసపూరిత చర్యలకు పూనుకున్నారని తెలిపారు. సంస్థ ఆస్తులకు కాజేయాలని ఉద్దేశంతో తనపై అసత్య ప్రచారాలు చేసి తనను భౌతికంగా అంతమందించాలని కుట్ర పన్నారని తెలిపారు. ఖదీర్ రోడ్లో విజయనగర్ కాలనీలో బేతర్ అనే ప్రార్థనా మందిరం నాలాంటి పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ని ఇక్కడ పెట్టాలని వారు ఈ యొక్క ప్రణాళిక ప్లాన్ చేశారు. సంతకం పెట్టడానికి మీరు ఇష్టపూర్వకంగా వెళ్ళారా, లేకపోతే వాళ్ళు లేదు కొంచెం అంటే వాళ్ళు మాటలతో బెదిరించారు. నేను సంతకం చేయటకు బలవంతం పెట్టబడ్డాను. ఆ వ్యక్తులు కొత్త వారు మాకు తెలియదు, కానీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న అంటే సైమన్ పీటర్ అండ్ దానం పుల్లయ్య కోర్టు కేసులు ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ అయిపోయింది, ఒకటి జరుగుతూ ఉంది. అట్లాగే పోరాటంతో సాగిపోతూ ఉంటున్నాం. కారణాలు ఆస్తి అంటే ఇదంతా ఆక్యుపై చేసుకుంటే ప్రాపర్టీ ఇదంతా ఆక్యుపై చేసుకుంటే వాళ్ళే మొత్తం నడిపించవచ్చు అని. చందా డబ్బులు వస్తాయి, ఆధిపత్యం పౌరు ఉంటుంది, మేమే ఉండాలి ఇక్కడ అనేది ఉంటుంది. లోకంలో ఏముంది అది ఇక్కడే, లోకంలో ఏముంది అది ఇక్కడనే ఉండాలండి. ఇక్కడ మాకు ఇక్కడ సంఘాన్ని ఉండేటువంటి వారు మేము చూడని దాన్ని చేయని మేమేం చెప్పలేదు.